వస్తున్నా. హలో, కట్ అయిపోయింది. అది నా పర్సనల్ ఫోన్. ఎత్తామంటే తిథి తీస్తా. వెధవ జీవితం బొత్తిగా ప్రైవసీ లేకుండా పోతోంది. ఇల్లు తగలబోయేటప్పుడు మోగే ఫైర్ ఇంజిన్ గంటలకి ఈ వెధవ ఫోన్ రింగులకి బొత్తిగా తేడా లేకుండా పోతోంది. ఎవరిది మిస్డ్ కాలు? అమ్మో భీమశంకరం! అమ్మో భీమశంకరం కాదు, చేత బాబోయ్ భీమశంకరం అనిపిస్తారు. అలాగే కూర్చోండి. కూర్చుంటానులే, వచ్చాక కూర్చోక చస్తారా? నువ్వు కూడా కూర్చొని తగలడు. అయ్యా, బస్సు దిగిన తర్వాత అసలు ఆఫీసులో ఈ పిచ్చి శాస్త్రి గారు రామశాస్త్రి సార్ ఏదో ఒకటేవయ్యా, మధ్యలో అడ్డం రాకు, రోజు దెబ్బతింటుంది. కూర్చో కూర్చో. అసలు ఆఫీసులో ఉన్నాడా లేదా అని ఫోన్ చేస్తే ఎత్తవేమిటయ్యా? ఆఫీసులో ఎవరినైనా చెట్టగుండను దాచుకుని ఏమైనా అనుభవిస్తున్నావా? నువ్వు అసలే ముదిరిపోయిన బెండకాయ లాంటి బ్రహ్మచారివి. ఎంతకైనా అదుగుదు తల కొట్టుకుని చావకయ్యా. మా అమ్మాయి పెళ్లి అయ్యాక దద్దుగానే మాత్రానికి వస్తారటండి. అవతల 10 మంది పెళ్లి చేయవలసిన వాళ్ళు ఉన్నారు. అందులో నా పర్సన్ కూడా ఉందనుకోండి. ఇదిగో ఈ లక్ష్మీపతిని లైన్ లో పెట్టాను. మీ చిన్నమ్మాయిని మాత్రమే చేసుకుంటాడట. తర్వాత ఫోన్ కల్పిస్తాను, మిగతా విషయాలు మీరు మాట్లాడుకోండి. అలాగే. హలో అయ్యా లక్ష్మీపతి గారు, ఎదురుగా భీమశంకరం గారు ఉన్నారు. ఇదిగో మీరే స్వయంగా మాట్లాడుకోండి. హలో, I'm Black Patchy from UK. బాబు, నా పేరు భీమశంకరం. నమస్తే. Who is Babu? I'm Black Patchy from UK. ఏం పార్టీ? Black Patchy. అబ్బా, ఆ పార్టీ ఏమిటయ్యా చెక్క పెట్టేలాగా? లక్షణంగా లక్ష్మీపతి అని పేరు పెట్టుకుని పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి. ఏదో ఫోటోలో కుర్రాడు బాగానే ఉన్నాడు అనుకున్నాను గాని బొత్తిగా వాక్శుద్ధున్నట్టు లేదే. థ్యాంక్స్ మామ్ గారు. ఆయాసం కూడా అప్పుడప్పుడు మంచి పని చేస్తుంది. డైరెక్ట్ గా లైన్ లోకి వచ్చేద్దాం. కట్నంతో చెప్పండి. డైరెక్ట్ గా రంగంలోకి వచ్చేసాడు. ఎంతైనా ఎన్ఆర్ఐ కదా, ఫాస్ట్ యమ ఫాస్ట్. బాబు 3 ఆడపడుచు లంచనం కాదండి, నా రెమ్యునరేషన్ అడుగుతున్నాను. అంటే ఆడపడుచు కూడా ఉందా? ఒక్కరు కాదు, 5 ఆంటీలు. అబ్బో, సరే నువ్వే చెప్పు. 15. అమ్మో సారీ, 5. కొంచెం ఎక్కువగానే ఉంది బాబు. 4. ఇదిగో చూడండి, నేను ఒక మాట చెప్తాను. 3.5 ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ టాక్సెస్. ఓకే ఓకే. 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ రామశాస్త్రి గారికి ఇవ్వండి. అలాగే అలాగే ఫోన్ కూడా ఇవ్వండి. ఇవ్వండి. హలో హలో రామశాస్త్రి గారు, 1 లక్ష రూపాయలు తీసుకోండి. అలాగే. ఓకే. అయ్యా ఇదిగోండి 1 లక్ష రూపాయలు అడ్వాన్స్. సోమవారం నిశ్చితార్థానికి వచ్చేయండి. మళ్ళీ పెళ్లి చూపులు, వాడు పచ్చి బదులు, వాడు సీట్స్ మింగడాలు ఇవన్నీ వద్దు. నేను బయలుదేరుతున్నాను. ఇదిగో ఈ ఫోటో తీసుకెళ్తున్నాను. ఇంట్లో ఆడవాళ్ళు చూసి చావాలి కదా. అలాగే అలాగే. 10 లక్షలు పెట్టినా దొరకని ఎన్ఆర్ఐ సంబంధం అదృష్టం బట్టి ఎవరికి మన లక్ష్మికే 3.5 లక్షలకే దిగిపోయింది. దాని ముఖాన బొట్టు పెట్టి తావలేదే. చిన్నపిల్ల కదండి, వదిలేయండి. చిన్నపిల్ల అయితే బొట్టెట్టకూడదా? అలా అయితే బట్టలు వేయడం కూడా మానేయండి. సర్లే సర్లే. కుర్రాడు విజయనగరం లుబ్ధావధానులు గారి మనవడు. లండన్ లో పుట్టి పెరిగాడు. నిఖార్సైన సంబంధం. మా ఊళ్ళో కూడా సైకిల్ ప్యాచ్లు వేసుకున్న వాళ్ళు సిటీకి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చాక లండన్ నుంచి వచ్చానే ఎన్ఆర్ఐ అని చెప్పి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మా ఫ్రెండ్ కూడా ఇలా ఎన్ఆర్ఐ నమ్మి మోసపోయింది. ఆడు మా ఊరోడు అయి ఉంటాడు. నువ్వు నోరు పోయవే కుజు దోషందానా? నీ మాటలు విన్నావంటే దీనికి పిల్లలకనే వయసు కూడా దాటిపోతుంది నీలాగే. అదేంటండి, ఎప్పుడు చూసినా దాన్ని ఆడిపోసుకుంటూ ఉంటారు. నువ్వు మధ్యలో అడ్డం రాకు. కుజు దోషందాన్ని కన్నదానా? అసలు ఫోటో చూడవయ్యా. పేరు కూడా సలక్షణమైన పేరు, లక్ష్మీపతి. నవ్వ నవ్వ నవ్వ. ఈడు ఎన్ఆర్ఐలో లేడే, 5 సామాన్లు అమ్మి ఊళ్ళో ఉన్నాడు. అయ్యో చూసుకోండి మీ వాళ్ళు. లక్ష్మి ఇంకా చిన్నపిల్లే కదండి, అప్పుడే దానికి పెళ్ళేంటి? ఇక బ్రేకులు వేయాలని చూడకు. ఏ నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు చిన్నపిల్లవేగా? కాపురానికి రాలేదా? పిల్లల్ని కనలేదా? ఈయన తట్టుకోలేదా? మీరు ఎన్నైనా చెప్పండి అత్తయ్య గారు, నాకు ఎన్ఆర్ఐల మీద నమ్మకం లేదు. ఈ మధ్య కొంతమంది 2-3 పెళ్లి కూడా చేసుకుంటున్నారు. ఆ దేశాల్లోనేమో ఉద్యోగాలు తీసి గెంటేస్తున్నారు. బాగా చెప్పావయ్యా గిరీష్. బాగా చెప్తాడు. చెప్పకే నువ్వు నోరు మొయ్యవయ్యా గిరీశం. అందరూ నాకు చెప్పేవాళ్ళే తయారయ్యారు. ఆ లిస్ట్ లో నువ్వు కూడా చేరిపోయావు. ఎవరెన్ని చెప్పినా గాని అడ్వాన్స్ ఇచ్చేశాను. అనుకున్న టైంకి అయి తీరుతుంది పెళ్లి. రేపు 6 నెలలు నిశ్చితార్థం. రాత్రి కాస్త లడ్లు కారపూస చేసి తగలడు. మాధవి, నువ్వేనా? వావ్, మిడిల్ క్లాస్ మాధవి హీరోయిన్ లో తయారైందా? వాట్ ఏ గ్రేట్. యా, న్యూ మాధవి. ఓకే ఓకే, నాకు పెళ్లి ఫిక్స్ అయింది. 6th ఎంగేజ్మెంట్. కంగ్రాచులేషన్.
ఓకే ఓకే బాయ్. లక్ష్మీపతిలా ఉన్నాడే, ఈ విధవతో నా లక్ష్మి పెళ్లి. నా సంగతి తెలుసుగా, తేడా వస్తే ఫినిష్. నమస్తే మేడం. కూర్చోండి. మెడికల్ రిప్రజెంటేటివ్ గా పరిచయం చేసుకుని 2 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడండి. 6 నెలల నుండి కనపడడం లేదు. పేరు సురేష్. ఇడియట్. అమెరికాలో ఉద్యోగం అన్నాడు, బోలెడు కట్నం కూడా ఇచ్చాం. వెళ్ళి వీసా పంపిస్తానన్నాడు, వీసా లేదు, అసలు మనిషే రాలేదు. పేరు రామకృష్ణ అండి. బాలనగర్ లో ఇండస్ట్రీ ఉందన్నాడండి. రోజు నాకు బస్ స్టాప్ లో లిఫ్ట్ ఇచ్చేవాడండి. నాకు ఎవరూ లేరండి. కూడబెట్టిన ₹1,00,000 ఇచ్చానండి. యాదగిరిగుట్లో పెళ్లి కూడా చేసుకున్నాం. 3 నెలల నుంచి కనిపించట్లేదు. పేరు రెడ్డప్ప. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోయారా? వెళ్ళాకే తెలిసిందండి, ముగ్గురిని మోసం చేసింది ఒక్కడేనని. మీ సంస్థ గురించి, మీరు చేసే సోషల్ వర్క్ ఫర్ ఉమెన్ గురించి చెప్పారండి. మిమ్మల్ని కలిసి ఫర్దర్ స్టెప్స్ గురించి డిస్కస్ చేద్దామని వచ్చామండి. ఫ్యూచర్ లో ఇంకెన్ని పెళ్లిళ్ళు చేసుకుంటాడు? నిత్య పెళ్లి కొడుకు. కోసేయాలి ఇలాంటి వాళ్ళని. వాడి ఫోటో, మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి. ఒరే, అటుపట్టు. వినపడుతుందా? వినపడుతోంది. ఎత్తు మరి. అలాగే. హలో, హలో, పెళ్లిళ్ల బ్రోకర్ రామశాస్త్రి గారు ఉన్నారా? ఎవర్రా? అయ్యా అయ్యా మధురవాణి గారండి. ఆ, అమ్మా ఏమయ్యా రామశాస్త్రి, బాగున్నావా? నమస్కారం. ఓ పెళ్లి కొడుకున్నాడు, మంచి సంబంధం చూడు. ఓసారి వచ్చి ఫోటో తీసుకెళ్తావా? అలాగే. సంబంధం ఎన్ఆర్ఐది. ఎంత కట్నం రావచ్చు? అమ్మా, ఓ చిన్న అనుమానం. NRI అన్నారు, ఒరిజినల్ డూప్లికేటా అని. ఒత్తొత్తి బనాయింపులు కూడా చేస్తున్నారా ఈ మధ్య? మీకు తెలియదేముందమ్మా, ఒప్పుకున్నాక తప్పుతుందా? కాకపోతే డూప్లికేట్ అంటే కొంచెం కష్టమైన పని, తగినంత ఫలితం ఆశిస్తుంటాం. కమిషన్. ఒరిజినలే కాని కుర్రాడికి రెండో పెళ్లి. అర్థమైందిగా, ఫస్ట్ లాగా మేనేజ్ చేయాలి. అమ్మా, నన్నందరూ లిటిగేషన్ శాస్త్రి అంటారు. సార్థక నామధేయుణ్ణి. 1000 లైఫ్స్ లో నుంచి ఓ 5 or 10 యూజ్ చేసి మీ పని పూర్తి చేస్తాను. నా పేరు నేను నిలబెట్టుకుంటాను. యూ డోంట్ వరీ అమ్మా, ఐ ఆమ్ హియరు. ఎలా ఉందో అడ్డపడ్డా? రావోయ్ రాంపంతులు, ఈసారి నీ పిలక్కొస్తా. ఏందబ్బా కింద పైన చూస్తున్నాడు? నచ్చినట్టున్నారు. గుడ్ మార్నింగ్ సార్. చూపు మరల్సండే. ఏంటి సార్? ఎవరా జింగిరీలు? రాత్రి రైడింగ్ లో పట్టుకున్నాను సార్, నిజాయితీగా. నిజాయితీగా బాగున్నారు కదా సార్? నీకు బాగున్నారా జింగిరి బాబులా? కమ్ కొంచెం దగ్గర రా. చెప్పండి సార్. ఈ నొక్కెత్తడే 200 నొక్కేసి వాళ్ళని బుక్ చేసుకున్న వదిలేసాం అనమాట. అంటే ఆడోళ్ళు కదా సార్, పాకెట్లో ఉండవని నా పాకెట్లో పెట్టుకున్నా. సిగ్గులేదు అబద్ధాలు చెప్పడానికి. అది ఉంటే రాత్రికి మద్దట. ఏం పేరు? రాగిని. ఏం చేస్తుంటావు? ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఎవరిదో? అందరితో. తషబ్బల్లా. తాషా బళ్ళ గూటి బెళ్ళం కాదు. అందానికి నిర్వచనం సార్. ఆహా, అంటే అందంగా ఉన్నాను అనుకుంటున్నావా? ఏ అందంగా లేనా? వయసులో ఉన్నది ఏదైనా అందంగానే ఉంటుంది. ఇదంతా ఎందుకు సార్? ఏం చేయాలో చెప్పండి. అని భరి తెగించావు. ఏం చేస్తాం, రెడీ అవ్వాలి. ఈ మాత్రానికి ఎంత బిల్డప్పా? నువ్వేటే తలవంపులతో ఎలా తలదించుకుందో చూడు. నాకు లైట్ ఉంటే సిగ్గు సార్. తెలియక తప్పు చేస్తే అమాయకత్వం అనుకోవాలి. అవసరం కోసం తప్పు చేస్తే తిండి కోసం అనుకోవాలి. నీలాగా తప్పని తెలిసి తప్పు చేస్తే బరి తెగించావనుకోవాలి. ఎప్పుడు మారుతారా? నీలాంటి వాళ్ళందరూ జీవితాలను ఎలా నాశనం చేసుకున్నారో ఇప్పుడు అర్థం కాదు. పరువు పోయి బజార్ను పట్టాక చూసే ప్రతివాడు అదే దృష్టితో చూస్తూ ఉంటే నా కోసం ఒక్కడు
ఒక్కడు కూడా లేడని ఏడ్చి ఏడ్చి చావలేక చావు రాక బ్రతికే బ్రతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో. దా, ఇప్పుడు ఎంజాయ్ చేద్దామా? బేక్ కేర్. వాళ్ళు మారారో లేదో తెలియదు కానీ నేను మాత్రం మారిపోయాను సార్. రండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వీళ్ళు నమస్తే మేడం. నిన్న రైడింగ్ లో. ఓ, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఓకే మేడం. అభిరామ్ గారు. ఎస్ మేడం. ముగ్గురు అమ్మాయిల ముద్దుల మొగుడు రాస్కెల్ ఆధారాలు దొరకకుండా మోసాలు చేస్తున్నాడు మేడం. వీడి హిస్టరీ బయటికి లాగి ఎలాగైనా శిక్ష పడేలా చేయాలి. ట్రై చేస్తున్నాను మేడం. వీడికి ఒక కీప్ ఉంది, అపూర్వని. ఆమె పనిచేస్తున్న కాలేజ్ లోనే నేను చదువుతున్నాను మేడం. ఈ ర్యాకెట్ డీటెయిల్స్ నీకు తెలుసా? తెలుసండి. ఈ అమ్మాయి హెల్ప్ తీసుకోండి. ఓకే, వీడి తేగలాగి మళ్ళీ కలుస్తా. గాల్లో తేలినట్టుందే, గుండె జారినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఏంటప్పు, అపురూప కోరికలా లేక అపూర్వ జ్ఞాపకాలా ఇంత ఉల్లాసంగా ఉత్సాహంగా? ఎలాగో పర్మనెంట్ పదవి కాలేదు, కనీసం ఆ పాత్రను కూడా కంటిన్యూ చేయట్లేదు. విషయం ఏంటమ్మా, కొంచెం క్లియర్ గా చెప్పు. ఏం లేదు డార్లింగ్, నువ్వేమో పెళ్లికి మధ్య 6 నెలల గ్యాప్ లో నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. నీకేమో కాంత కనకం రెండును, నాకు ఏమీ లేకుండా పోతోంది. మరేం చేద్దాం? వదిలేసాయి, అన్ని వదిలేసాయి. ఇద్దొంక పెళ్లిళ్ళు, విడాకులు, కట్నం కోసం కక్కడితే మొత్తం టోటల్ గా అన్ని వదిలేసాయి. మనకు కావాల్సినంత సంపాదించుకున్నాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఏమంటావు? ఆపవే పక్కులాడి. ఆ రోజు పెళ్లి చేసుకుందామంటే వద్దు కజిను కాకరకాయ అన్నావు. ఒకే పక్క రెండు సుఖాలు, నీకు నాకు కొత్త అనుభవాలంటూ నూరిపోసి ఈ రోజు 6 నెలలు నీకు దూరంగా ఉండేసరికి నన్ను నా సుఖాలు సరదాలు దూరం చేసుకోమంటావా? నో, నెవర్. నోబడీ కెన్ స్టాప్ లక్ష్మీపతి. నో. మరి ఇక ఎంతకాలం ఇలాంటి నటనా జీవితం? సాగినంత కాలం, నాలాంటి వాళ్ళని నమ్మే కన్నె పిల్లలున్నంత కాలం. ఎదిగిన ఆడపిల్ల ఎదురుగా ఉన్న మూఢనమ్మకాలతో కనీసం దాని వయసును అవసరాలను కూడా వదిలేసి ఎన్ఆర్ఐ సంబంధం అనేసరికి కనీసం మొగుడు అన్న పదానికి అర్థం కూడా తెలియని పిల్లకి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డ భీమశంకరం లాంటి తండ్రులున్నంత కాలం అందని వాటి కోసం ఆరాటపడే ఆడవాళ్ళని అందుకుంటూనే ఉంటా, అనుభవిస్తూనే ఉంటా. అనే ఏదో 6 నెలలు దూరం అవుతున్నావు అన్నందుకే హాఫ్ అన్ అవర్ క్లాస్ పీకేవేంటి చెల్లిపి? లక్ష్మి. ఎస్, లక్ష్మి. విరిసి విరియని పువ్వు నా కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. నిశ్చితార్థానికి టైం అవుతుంది. మీ ఆంటీల బ్యాచ్ అంతా నాకు ముత్తైదు. ఏర్పాట్లే కాదు, ప్రతిదీ పవిత్రంగా ఉండాలి, చేతికి చిక్కేదాకా. గెట్ రెడీ సూన్. ఓకే, ఇప్పటిదాకా ఆడదాని అందం చూసావు, ఇప్పుడు అదే ఆడది నీ అందం చూస్తుంది.